ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందైనను అతిశయించుట నాకు దూరమవునుగాక. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. ప్రజలారా, అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: నా ప్రభువు యొక్క సిలువ విషయము మాత్రమే నేను అతిశయించుదును, తృప్తి పొందుదును. ఆ సిలువనందు తప్ప మరి వేరే విషయమై అతిశయించడం నాకు దూరమగునుగాక అని. ప్రజలారా, అతిశయించడం అనగా గొప్పతనం, తృప్తి, వాటిని సాధించామని గర్వపడటం. అట్టి సంతృప్తి పౌలు భక్తునికి కేవలము యేసు ప్రభువు యొక్క సిలువయందు మాత్రమే ఉన్నది. ప్రజలారా, మనము దేని యందు అతిశయపడుచున్నామో? అల్పమైన ఈ లోకపు వాటి కోసమా? అశాశ్వతమైన ఈ లోకపు వాటి యందా? ప్రజలారా, ఈ లోకము అందులోని వాటివన్నీ గతించిపోయే రోజు ఉన్నది. ఎల్లకాలము నిలిచేది మన ప్రభువే. ఆయన సిలువలో మన కొరకు చేసిన త్యాగమే. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మరి ప్రజలారా, ఈ లోకంలో ప్రజలు తాము సాధించిన వాటి యందు, సంపాదించిన ధననిధుల యందు, ఆస్తుల యందు, పేరునందు, వారి దగ్గర ఉన్న వస్తువులను బట్టి అతిశయించుదురు. ఏవేవో సాధించుతున్నామని గొప్పతనంగా, గర్వంగా భావించేవారు ఉన్నారు. ఆస్తులకు, వస్తువులకు ఇస్తున్న విలువ మనుష్యులకు ఎంత మాత్రమూ ఇటలేదు. మన స్థితిగతులను చూచి ప్రవర్తించేవారు ఉన్నారు. ఎందుకొరకు ఆ ప్రయాస, ఎందుకొరకు ఆ ప్రగల్భాలు? చివరికి అందరము మంటికి చేరాల్సిందే. మరి మనము పోగేసుకున్నవన్నీ మనం తీసుకొని వెళుదుమా? ఈ లోకంలో వచ్చినప్పుడు ఏమీయూ తీసుకొని రాలేదు మనము. ఈ లోకము విడిచినప్పుడు ఏమీయూ తీసుకొని పోము మనము. మనమందరము ఈ లోకంలో యాత్రికుల వలె ఉన్నాము. ప్రజలారా, దేవుని బిడ్డలమైన మనము మన సజీవుడైన యేసు ప్రభువునందు అతిశయింపవలెను. ఈ లోకము, అందులోనివి అల్పమైనవిగా ఎంచాలి. ప్రభువు చేసిన శిలువ త్యాగమునే మన గురిగా, గమ్యంగా ఉంచుకొని ముందున్నే పందెంలో ఓపికతో పరిగెత్తవలెను. మన ఆస్తి మన యేసు ప్రభువే. ఈ లోకంలో అందరి దగ్గరున్న ఆస్తి కంటే గొప్ప ఆస్తి మన సిలువే. కాబట్టి ప్రజలారా, పైనున్న వాటి యందు గూర్చే గాని క్రిందున్న వాటి యందు మనము ప్రయాసపడకూడదు. ఈ లోక కార్యములకు మనము సిలువ వేయబడి ప్రభువునందు అతిశయించుదాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఈ లోకము, అందులోని సమస్తమును నీవే. దేవా, నీవు సృష్టించినవే, నీవు నిర్మించినవే. అవి నశించిపోవును, కానీ మీరు నిరంతరము నిలిచియుందురు. అట్టి మీ పట్ల మేము అతిశయించి సంతృప్తిపడి ధైర్యముగా ఉండి రోషముగా ఉండుటకు సహాయము చేయమని వేడుకుంటూ, ఈ అంతస్తులు, ధనము, పేరు, వస్తువులు ఇవేవీ మమ్మల్ని కాపాడలేవు, మమ్మను రక్షింపవు, పరలోక రాజ్యమును చేర్చవు, నిత్య జీవితము అందించవు. మీరే వాటిని దయచేయగలరు. కాబట్టి మీ కృపయందు, మీ యందు సంతోషించుటకు, ఆనందించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.